స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ. ఎలా బ్రతకాలంట? ఈ లోకంలో నువ్వు సంఘంలో ఉన్నప్పుడు స్వస్థ బుద్ధి కరువు అయ్యింది వాళ్ళకి. స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ అంటే స్వస్థ బుద్ధి అంటే స్వస్థత చేయడం కాదండి. నీవు నడిచే విధానం చూసి మరొకరు సన్మార్గంలో సత్య మార్గంలో నడిచే విధానంలో మారేదాన్నే స్వస్థ బుద్ధితోనూ అంటాడు. నీతోటి వారు స్వస్థ బుద్ధిగా మారతాం. నీ నడవడికను బట్టి వాళ్ళ జీవితం మారతాం. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది కదా. నీతితోనూ భక్తితోనూ అంటే స్వస్థ బుద్ధితో బ్రతుకుట నీకు హితబోధ యొక్క ఆవశ్యకత అవసరమై ఉంది. హితబోధ ఎలా అవసరమైందంట? ఒకటి, దేవుని ఎరుగుదామని చెప్పుకుంటున్నామా అని మన క్రియలు బాగలేదు కాబట్టి మనం సరి చేసుకోవటం. రెండవది, పరపక్షమందు ఉన్న వాళ్ళు మనల్ని గురించి చెడుగా ఎలాంటి చెడ్డ చెప్పకుండా మనం బ్రతకటం హితబోధ యొక్క ఆవశ్యకతలు. 3, ఈ లోకంలో నువ్వు స్వస్థ బుద్ధితో నీతితోనూ భక్తితోనూ బ్రతకడం.